Law with Satyajit. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లా విత్ సతేజ్ ఛానల్. టీఎస్ లా సెట్కి సంబంధించిన కాలేజ్ అలాట్మెంట్ ఉంది. సో డ్యూ టు కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ కాలేజ్ అలాట్మెంట్ రిపోర్టింగ్కి వెళ్ళాను కాబట్టి వీడియో లేట్ అవ్వడం అయింది. సో టీఎస్ లా సెట్కి సంబంధించిన మనకి ఇప్పుడు కాలేజ్ అలాట్మెంట్ అయితే ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇలా ఓపెన్ చేసినాక మనకి అలాట్మెంట్ అనేది వస్తుంది. సో అక్కడ మన హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అడగడం జరుగుతుంది. సో మీరు ఏదైతే పాస్వర్డ్ ముందు పెట్టుకున్నారో దాన్ని అయితే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకైతే కాలేజ్ రావడం జరిగింది. సో నాకైతే పడాల్ రామరెడ్డి లా కాలేజ్ అమీర్పేట్ హైదరాబాద్లోనైతే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఫీజు కూడా చూసుకోవచ్చు మీరు. సో దాని కింద రిస్ట్రిక్షన్ దానికన్నా ముందు ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో ఫీ పేమెంట్ అయితే నాకు జరిగింది చూడొచ్చు. 18,500 రూపీస్ అనేది నేను పే చేయడం జరిగింది. టోటల్ ఫీజు వచ్చేసి 28,000. నాకు రీఎంబర్స్మెంట్తో 18,500 పడ్డారు. మీ కాలేజ్లో చూడడానికి బ్యాక్ వచ్చేసి కాలేజెస్ ప్రొవిన్షియల్ లిస్ట్ అనేది ఉంటుంది. సో దానిలోకి వెళ్ళి మీ కాలేజ్ అయితే సెర్చ్ చేసుకోవాలి. సో నా కాలేజ్ వచ్చేసి పడాల రామరెడ్డి 5IDC కాబట్టి సో నేనైతే దానికోసం సెర్చ్ చేస్తున్నాను. సో 5IDC అయితే ప్రెస్ చేయాలి. సో ఇక్కడైతే వచ్చేసింది మనకు 5IDC. సో నెక్స్ట్ మన కాలేజ్లో ఎవరెవరు సెర్చ్ అని కొట్టేస్తే ఎవరెవరు అయితే మన కాలేజ్లో అలాట్ అయ్యారో పడాల రామరెడ్డి కాలేజ్ నుంచి ఎండింగ్ ర్యాంక్ ఇక్కడ వరకు వచ్చిందో కట్ ఆఫ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ 38 ర్యాంక్ ఏమో వచ్చింది. సో లాస్ట్ అండ్ ఫైనల్లో అయితే చూద్దాం. చూడండి 38 ర్యాంక్. సో ఇలా అయితే రావడం జరిగింది చూడొచ్చు. మొత్తం 96 స్టూడెంట్స్ అనేది మన కాలేజ్ తీసుకోవడం జరిగింది పడాల రామరెడ్డి. సో నాది వచ్చేసి 8 నెంబర్. సో వెళ్దాం మీదికి 6 ఇది చూడొచ్చు. కట్ ఆఫ్ వచ్చేసి మనకు 2783. టాప్ లా కాలేజెస్ కట్ ఆఫ్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం కాకతీయ యూనివర్సిటీ వరంగల్ అయితే టాప్ కట్ ఆఫ్ ఎంత వచ్చిందో చూద్దాం ఒక్కసారి. సో కాకతీయ తర్వాత మనకి ఉస్మానియా యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉస్మానియా యూనివర్సిటీ కూడా చూద్దాం. సో కాకతీయ యూనివర్సిటీ సెర్చ్ చేస్తే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి మనకు 90 దగ్గరనైతే రావడం జరిగింది. అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 2000 చేంజ్ అయితే ఉండడం జరిగింది ఈ ఇయర్ కట్ ఆఫ్. సో నెక్స్ట్ ఫేజ్లో కూడా మీరు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మనం ఉస్మానియా ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చూద్దాం. Thanks for watching this video.